సువార్థీకరణ మరియు కనికరం. కనికరం అంటే అర్థమైంది. సువార్థీకరణ, సువార్తను ప్రకటించుట. యేసు ప్రభువారు శిష్యులతో చెప్పినటువంటి మాటలు, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి అని చెప్పి. సర్వలోకములకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటి? మంచి వార్త. అనగా క్రీస్తు యొక్క జననం, మరణం, పునరుద్ధానం గురించిన వార్త సువార్త. యేసు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు? ఎందుకు కలువరి శిలువలో మరణించారు? ఆయన ఏ దోషము లేకపోయినా మనుషులు చేసినటువంటి దోషాన్ని, మనుషులు చేసినటువంటి అవిధేయత అనే పాపానికి ఆయన ఎందుకు బలి కావాల్సి వచ్చింది అనేది ఇక్కడ స్పష్టంగా సువార్తలో చెప్పబడుతుంది. ఒక మనిషి చేసినటువంటి తప్పుకి ఇంకొక మనిషి వెల చెల్లించలేడు, చెల్లించడు కూడా, ఒప్పుకోరు కూడా. నువ్వు చేసిన తప్పుకి నేను చేసిన తప్పుకి నువ్వు జైలుకి వెళ్ళరా అంటే వెళ్తాడా? నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవించమంటే అనుభవిస్తారా? అనుభవించరు. కానీ యేసు ప్రభువారు ఆ శిక్షను అనుభవించడానికి ఆదికాండం 3వ అధ్యాయం 15-16 వచనాల్లోనే ఇది రాసుకోండి. దీంట్లో ఉండదు ఇది. ఆదికాండం 3వ అధ్యాయం 15-16 వచనాల్లో ఆయన స్త్రీ అందు పుట్టి అని ఉంటుంది. అక్కడ ఆయన స్త్రీ సంతానం అని ఉంటుంది. స్త్రీ సంతానం అనేది ఎవరంటే యేసు ప్రభువారు. మనము పురుషునికి స్త్రీకి కలయిక వల్ల జన్మించాం, కానీ యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకానికి దిగి వచ్చారు. ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ సువార్థీకరణ మరియు కనికరం. దేవుని సువార్తను చెప్పడం, కనికరం కూడా చూపించడం ప్రజలకు. దేవుడు చూచినట్లు చూచుట మరియు యేసు ప్రతిస్పందించినట్లు ప్రతిస్పందించుట లెసన్లో ఉంటుంది. చూడండి సంక్షిప్తం. ఈ పాఠం సువార్థీకరణ మరియు కనికరం గురించిన ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మనకు సహాయం చేస్తుంది. ప్రతి యేసు శిష్యునికి సువార్థీకరణ జీవిత శైలిగా ఉండాలి. అది మానవులందరి పట్ల కనికరం కలిగి ఉండాలన్న మన పిలుపులో ఒక భాగం. మరియు నశిస్తున్న వారిని యేసు దృష్టితో చూసి వారిని యేసు యొద్దకు నడిపించడానికి అది దోహదపడుతుంది. నశిస్తున్న వారిని యేసు దృష్టితో చూడడం. యేసు ప్రభు దృష్టి ఏంటి? జక్కయ్యని అందరూ చూసినట్లుగా యేసు ప్రభు చూడడం. జక్కయ్యని ఎలా చూశారో ఆ రోజుల్లో ఉన్నటువంటి యూదులు కానీ, శాస్త్రులు కానీ, పరిచయులు కానీ ఎలా చూశారు? జక్కయ్యని ఒక పాపాత్ముడిగా, ఒక దుర్మార్గుడిగా చూశారు. కానీ యేసు ప్రభు వారు జక్కయ్యని ప్రేమించారు. అది యేసు దృష్టితో చూడడం అంటే అది. యేసు ప్రభు మనుషుల్లాగా ఆలోచించేవాడు. మనుషులో ఒక ఆయన అన్నాడు, వాళ్ళు అలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారంటే, నువ్వు నీ కళ్ళు శుభ్రం చేసుకోవాలి, నీ కంటిలో దూరం ఉంచుకొని ఎదటివాడి కంటిలో నలుసు వెతుకుతున్నావు అని యేసు ప్రభు వారు అంటారు. మన కంటిలో దూరం ఉందంటే ఎదటివాడి కంటిలో నలుసు ఉంది. అంతేగాని మనమే పరిశుద్ధులమని, మనమే నీతిమంతులు అని అనుకోకూడదు. మనకంటే నీతిమంతులు ఉన్నారు, అన్యుల్లో కూడా ఉన్నారు, రకరకాలుగా ఉన్నారు. ప్రపంచంలో రకరకాల నీతులు ఉన్నాయి. కానీ యేసు ప్రభు వారి నీతి వేరు. యేసు ప్రభు వారి నీతి ఏమిటంటే పాపిని నీతిమంతుడిగా మార్చడం. ఆమేన్. పాపిని నీతిమంతుడిగా మార్చడం. అది ఈ పాఠం యొక్క ముఖ్య అంశాలు చూడండి ఒకసారి. సువార్త ప్రకటించడం మరియు సాక్ష్యం ఇవ్వడం లక్ష్యాలు. సువార్త ప్రకటించడం, పర్సనల్గా సాక్ష్యం ఇవ్వడం ప్రాముఖ్యతను గుర్తిస్తాం. ప్రజల పట్ల లోతైన ప్రేమ ఉంటుంది మరియు ప్రతిరోజు వారి పట్ల దేవుని కనికరాన్ని చూపిస్తాము. నిత్య మరణం నుండి నిత్య జీవంలోనికి ప్రజలను నడిపించే అనుభవంలో ఆనందిస్తాం. గొప్ప ఆజ్ఞను, ఆదేశాన్ని నెరవేర్చడానికి సమస్త జనులను శిష్యులుగా చేతిలో చురుకుగా నిమగ్నమై ఉంటాం. ఈ పాఠం అయిపోయేసరికి అటువంటి కృపను దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేశాడు. నేను అదేవిధంగా చర్చించవలసిన ప్రశ్న, సముద్ర తీరాన సునామీ వచ్చినందుకు ముందు సునామీ వస్తుందని ఎవరికి తెలియదు. సునామీ అనేది ప్రారంభమైంది. ఆ సునామీ వస్తుందని అక్కడ పాఠంలో ఉంటుంది చూడండి. కానీ రాసుకోవక్కర్లే, దాంట్లో పాఠంలో ఉంటుంది, మీకు ఇవ్వబడిన దాంట్లో ఉంది.
చాలామంది అక్కడ సముద్ర తీరంలో హాయిగా ఉన్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. రేడియోలో మనం విన్నాం, మనుషులు చనిపోతారు, సునామీ వస్తుందని తెలుసుకున్నాం. మనం చెప్పకుండా ఉండగలమా? అయ్యయ్యో చనిపోతారు, చిన్న బిడ్డలు ఉన్నారు, అందరూ కుటుంబాలు ఉన్నాయి, ఇంతమంది ఒకేసారి చనిపోతారు సముద్రం మధ్యలో ఉన్నటువంటి వాళ్ళని మనం ఏం చేస్తాం? వెంటనే వాళ్ళకి తెలియజేస్తాం. అదేవిధంగా ప్రజలు కూడా పాపం అనే సునామీలో ఉన్నారు, పాపం అనే సునామీలో కొట్టుకొని పోతూ ఉన్నారు. వాళ్ళకి ఏదో ఒక విధంగా మనం రక్షించబడ్డాము, మనం సంతోషంగా ఉన్నాము, మనం యేసులో శాంతియుతంగా జీవిస్తున్నాము, అటువంటి జీవితం వాళ్ళు కూడా జీవించాలి, అటువంటి జీవితం వాళ్ళు కూడా జీవించాలని మనం కనుక ఆలోచించకపోతే మనం నిజంగా యేసు ప్రభు యొక్క శిష్యులను కాదు. విశ్వాసంగా ఉందండి. ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, ఒక పల్లెటూరులో నేను స్వార్థ ప్రకటన కోసం వెళ్ళినప్పుడు, ఆ సంఘం చాలా పెద్ద సంఘం, ఒక 500 మంది పైన ఉంటారు. అందరికీ స్వార్థ చెప్పాలి, మనం రక్షించబడిన రీతిని అందరికీ తెలియజేయాలంటే, అయ్యా ఏమో అందరికీ స్వార్థ చెప్పమంటున్నారు, ఈ చర్చిలోనే ఎంతమంది ఉన్నారు, చాలా చర్చిలు అయిపోయినాయి, మా వీధిలోనే దాదాపుగా 20 చర్చిలు ఉన్నాయి, ఎంతమంది వెళితే పరలోకం ఖాళీ పడుతుంటావా అని, పరలోకం ఖాళీ పడుతుంటావా అని. అయ్యో ఆవిడ తెలియక అంటే దేవుడు ఈ భూలోకంలోనే ఇన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఉన్నారు, ఎంతమంది ప్లేస్ సరిపోతా అనే ఆలోచనతో ఆవిడ ఆలోచిస్తున్నప్పుడు దేవుడు నా ద్వారా ఆవిడతో మాట్లాడిన మాట. అప్పటి నుంచి ఆవిడ ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్తుంది. అలా నేను 2వ సారి వెళ్ళినప్పుడు, నేను ఇంటింటికి తిరిగి సువార్త చెప్తున్నానయ్యా ఈ వయసులో. ఒక 65 సంవత్సరాలు ఉంటాయి ఆవిడ. ఓపిక లేకపోయినా కూడా ఏదో ఒక విధంగా రోజుకి ఒక 2-3 సువార్త చెప్తాం. దేవుని స్తోత్రం. కాబట్టి ఎందుకు మనం సువార్త ప్రకటించాలి? ఎందుకు సువార్త అవసరం ఏమిటి? ఒక పాపిని నరకం నుంచి తప్పించి పరలోక రాజ్యానికి చేస్తే దాని బలం మనకి ఎంత ఉంటుందంటే, యేసు ప్రభువారు చెప్పినటువంటి మాట, బడా నమ్మకమైన మంచి దాసుడా అని చెప్తారు. నీకు నిత్య జీవము కిరీటము మీ కొరకు దాచబడిన. కింద చూడండి ఒకసారి. సువార్త ప్రకటించడం అన్నది అత్యంత సంతోషకరమైన ఆధిక్యతలో ఒకటి. నిత్య నాశనం నుండి మానవాళిని రక్షించడానికి ఒక మార్గం ఉన్నదన్న అత్యవసరమైన వార్తను అందించిన ఒక గొప్ప పిలుపు. నాకు చెప్పాను 28 మత్తయి సువార్త 28:18-19 వచనాలు. సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయమన్నాడు యేసు. విశ్వాసులుగా కాదు. విశ్వాసులు అనేది అంటే స్టార్టింగ్ ఇందాక దైవజనులు చెప్పారు. విశ్వాసంగా శిష్యులుగా మారాలి. శిష్యుడు అంటే ఏం చేస్తాడు? గురువు చెప్పిన దానికి ప్రశ్న వేయకుండా, శిష్యుని యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, గురువు ఏం చెప్తాడో దాని ప్రకారంగా జీవించాలి. అంతే, మన దాని క్వశ్చన్ లేదు. వెళ్ళి నూతిలో దూకరంటే దూకడమే. దూకుతాను, నాకు దేవుడు నా గురువు నన్ను రక్షిస్తాడు. దూకమన్నవాడు నా గురువు, రక్షించేవాడు నా గురువే. అంతే, ఇక దాని సమస్య లేదు. ప్రశ్న ఉత్పన్నం అవ్వకూడదు. శిష్యుని యొక్క ఆలోచన అలా ఉంటుంది. శిష్యుడు అయితే అలా ఉంటుంది. బైబిల్ చెప్పింది, మీరు పాత నిబంధన కాలంలో శిష్యులు కూర వండుకుంటారు. ఆ కూరలు వండుకుంటే అది విషం కూరలు ఉంటాయి దాంట్లో. అప్పుడు ఆ శిష్యులు వచ్చి ఏలియాదంటే, మేము తెలియక ఇది వండుకున్నాం, ఏం చేయాలంటే దానికి ప్రార్థన చేస్తాం. వెంటనే అది మామూలుగా మారిపోతుంది. అంత శక్తి ఉంటుంది అన్నమాట. శిష్యులు తెలియక చేసిన దాన్ని ఏం చేస్తాడు గురువు? దాన్ని ఎలీషా మారుస్తాడు. అర్థమైందా? కాబట్టి శిష్యుడి యొక్క స్థితి అది. విశ్వాసుల స్థితి వేరు, శిష్యుల యొక్క స్థితి వేరు. బాలు రాడాలనే భక్తుడు ఇక్కడ ఈ ఒక
వాక్యం చూడండి కింద, దాంట్లో లెసన్లోనే ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం పాల్ బ్రాడర్ అనే న్యూయార్క్లో ఒక బ్యాంకు ఉద్యోగిని క్రీస్తును అంగీకరించమని పదే పదే పురుకొల్పుకున్నాడు. కానీ అతడు ఏమాత్రం స్పందించలేదు. ఇతను ఎన్నిసార్లు యేసయ్య నమ్ముకో అని చెప్పినా ఎన్నిసార్లు కూడా అతను స్పందించకపోవడాన్ని బట్టి ఇతను ఏం చేశాడంటే ఒక రోజున ఈ వ్యక్తితో మళ్ళీ మాట్లాడమని దేవుడు కోరుతున్నాడని రాడార్ పసిగట్టాడు. విధేయతతో అతను ఒక రైలు ఎక్కి ఈ వ్యక్తి నివసించే పట్టణానికి వేగంగా వెళ్ళాడు. అతడు త్వరగా బ్యాంకుకు వెళ్ళాడు. అక్కడ తలుపు దగ్గరే అతని స్నేహితుడు నిలవబడి ఉన్నాడు. ఆ స్నేహితుడు, రాడార్, నువ్వు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. నిన్ను రమ్మని బతిమలాడని ఒక ఉత్తరం రాశాను, కానీ నా మనస్సు మార్చుకుని దాన్ని నీకు పంపించలేదన్నాడు. అప్పుడు ఆ సువార్తికుడు అన్న, పర్వాలేదు, నీ సందేశం నాకు పరలోకం నుండి వినపడింది. దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఈ వ్యక్తికి హృదయంలో ఉంది, కానీ అతనిలో ఉన్నటువంటి అహంకారం లేక బిడియం లేకపోతే మొహమాటం ఇవన్నీ కలగలికి ఉత్తరం రాశాడు, కానీ సాతాను అడ్డగించాడు. దానియేలు దగ్గరికి దూత బయలుదేరితే సాతాను అడ్డగించిన పారసీక దేశపు రాజు అడ్డగించాడు. సైతాన్ని అడ్డగించి ఆ ఉత్తరం రాసిన వాడు కూడా పోస్ట్ చేయకుండా ఆగిపోయాడు. కాబట్టి ఏమైందంటే, కానీ దేవుడు అతనిని పాల్ బ్రాడర్ని నడిపించాడు అతనికి సువార్త చెప్పడానికి. ఏమైంది? వెంటనే ఆ వ్యక్తి యేసు ప్రభుని అంగీకరించాడు. కింద చూడండి, పర్వాలేదులే, ఈ సందేశం పరలోక తరంగం ద్వారా నాకు అందింది అన్నాడు. తన పట్టుదలకు ముక్తుడై అదే సమయంలో క్రీస్తును అంగీకరించాడు. వెంటనే అకస్మాత్తుగా ఒక బ్యాంకు ఉద్యోగి ఒక రోజు పుట్టు సువార్తికుని చేతుల్లో వాలిపోయాడు. అతడు చనిపోయాడు. అతడు నిత్యత్వ పంచుల్లో రక్షణ పొందాడు. నేను సండే స్కూలు పరిచర్య ప్రారంభించినప్పుడు ఒక ముస్లిం ఇంట్లో అర్ధరాత్రి 12 గంటలు అవుతుంది, ప్రేయర్ చేసుకుంటున్నాను. దేవుడు అన్నాడు, ఈ ఇంటి ఓనర్కి సువార్త చెప్పన్నాను. సయ్యద్ సిరాజుద్దీన్ ఆయన పేరు. సువార్త చెప్పమంటే అర్ధరాత్రి 12 అవుతుంది, ఈ అర్ధరాత్రి 12కి ఏ సువార్త చెప్తుంటావా అని ఆలోచన వచ్చిన వెంటనే ఆ దేవుడు నాకు ఒక పాకిస్తాను వ్యక్తి యొక్క సాక్ష్యం నా దగ్గర ఒక ముస్లిం మారినటువంటి వెళ్ళు అన్ని గర్దిస్తున్నాడు దేవుడు. వెంటనే వెళ్ళాను. ఆయనకి ఏంటంటే లేట్ నైట్ టీవీ చూస్తాడు, న్యూస్ చూస్తాడు. ఇంకా న్యూస్ చూస్తాడు. వెళ్ళి అంకుల్, దేవుడు మీతో సువార్త చెప్పమన్నాడు, ఆయన రక్షకుడు, ఆయన మీరు నమ్ముకున్నాను. నాకేం ఆలోచన, ఈయనకి చెప్తే ఈయనకి అడిగి చెప్తాడు అని భయం. చెప్తున్నా వాస్తవం అలా మనిషి భయం మనిషికి ఉంటుంది. కానీ దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పిన దానికి నేను విధేయుడు కావాలి. వెళ్ళి ఆయన గుర్తించి వార్త చిన్న ప్రేయర్ చేసి వచ్చేసాను. నెక్స్ట్ సండేకి చనిపోయాడు. చనిపోతూ యేసయ్యా నన్ను కాపాడని చనిపోయాడంటే వాళ్ళ మిస్సెస్ చెప్పింది. ఆయన నువ్వు చెప్పినటువంటి మాటకు ఆయన విధేయుడయ్యాడు. రోజు ప్రార్థన చేసుకునేవాడు, యేసయ్యా నన్ను కాపాడాలనుకునేవాడు. చనిపోయే ముందు కూడా యేసయ్యా నన్ను కాపాడని చనిపోయాడు అని చెప్పాం. హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడు. మనకి దేవుడు ఆ సమయంలో చెప్పమన్నది మనం చెప్పలేకపోతే తర్వాత ఆ సమయాన్ని మనం అనుకోలేదు. చూడండి, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు లేకపోతే ఎక్కడికో వెళుతున్నప్పుడు లేదా మన బంధువులతోనో స్నేహితులతో మనం మాట్లాడుతున్నప్పుడు కొన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుడు వీళ్ళకి నా గురించి తెలియచేయని చెప్తారు. స్నేహితులైన, స్కూల్ అయినా, కాలేజ్ అయినా, లేకపోతే ఏదైనా ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా మనతో దేవుడు మాట్లాడినప్పుడు వెంటనే ఆ పనిని చేయాలి. మనం బాగా తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, క్రైస్తవులే అవ్వచ్చు. క్రైస్తవులు అయ్యి ఉండి కూడా వాళ్ళకి సువార్త తెలియకపోవచ్చు, అనగా మర్మం తెలియకపోవచ్చు, దాంట్లో ఉద్దేశం తెలియకపోవచ్చు. కాబట్టి వెంటనే మనకి దేవుడు చెప్పింది మనం చేయాలి. యెషయా గ్రంథం దీంట్లో ఉంది. యెషయా గ్రంథం 43:10 చూడండి. 43:10 అపోస్తల కార్యములు 1:8. మీరు తెలుసుకుని నన్ను నమ్మి నేనే ఆయనని
గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకులను నాకు సాక్షులు. చూడండి, నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నిర్మింపబడలేదు. నా తరువాత ఏ దేవుడు ఉండడు. మన భారతదేశంలో ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? వాళ్ళు దేవుళ్ళండి, వీటి దేవుళ్ళని చెప్తాను. ఇంగ్లాండ్ క్రైస్తవులే చెప్తారు. ఆ క్రైస్తవులకి ఈ మర్మం తెలియాలి. యెషయా గ్రంథంలో ఉన్న మర్మం. ఏ దేవుడు లేడు, మనుషుల చేత తయారు చేయబడినటువంటి వాడు. దేవుడేమో సకల చరాచర సృష్టిని సృష్టిస్తే మనిషిని తన స్వరూపమందు తన పోలిక చొప్పున చేసుకుంటే మనిషి ఏమో ఏదో ఒక దాన్ని చేసుకుని నీవే దేవుడు అంటున్నాడు. కాబట్టి అందుకే దేవుడు ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని? నాకు ముందుగా ఏ దేవుడు లేడు. మాట ఏంటి? నాకు ముందుగా నా తర్వాత ఏ దేవుడును ఉండడు. కానీ ఇప్పుడు గ్లోబల్ పొల్యూషన్ ఏంటంటే, దేవుని విషయంలో పొల్యూషన్ ఏంటంటే అందరు దేవుళ్ళు సమానమే అంటున్నాడు. పోప్ అనేవాడు రోమన్ క్యాథలిక్ మిషన్ కాదు. యెషయా గ్రంథంలో స్పష్టంగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఏమని? నేనే దేవుడను, నాకు ముందు కానీ నా వెనక కానీ ఎవరినూ లేరని చెప్పు. అది స్పష్టంగా మనం తెలియజేయాలి. ఎవరికి? నామకార్థ క్రైస్తవులకు. అందరూ దేవుళ్ళు ఒకటేనండి, నేను అక్కడికి వెళ్తానండి ఇక్కడికి వెళ్తానని చెప్తారు కొంతమంది. ఒడ్డుకు చేరాలంటే ఒకే పడవలో వెళ్ళాలి. 2 పడవలు తీయటన్నా అంటే సముద్రంలో మునుగుతాం. ఈ పడవ వెళ్ళిపోతుంది, ఆ పడవ వెళ్ళిపోతుంది. అలాగే పరలోక రాజ్యానికి వెళ్ళాలి, నిత్య రాజ్యంలో మనం జీవించాలి అంటే యేసు తప్ప ఇంకెవరు మార్గము లేదు. అపోస్తలుల కార్యములు 1:8 చూడండి. అపోస్తలుల కార్యములు 1. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక యెరూషలేములోను భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. కొంతమంది సాక్షులు ఉన్నారు, బైబిల్ సాక్షులు ఉన్నారు. కింద చూడండి, బైబిల్ ప్రసంగికులు 274వ పేజీలో బైబిల్ ప్రసంగికులు మరి సాక్షుల గురించి మనం ఆలోచించినప్పుడు పేతురు, పౌలు మొదలైన వారి గురించి మనం ఆలోచిస్తాం. అయినప్పటికీ చాలామంది సమరయులను క్రీస్తు వద్దకు నడిపించిన సమరయ స్త్రీని మరియు దయ్యాల నుండి విడిపించబడి 10 నగరాలలో బోధించిన వ్యక్తిని గురించి మనం పఠించాం కదా. సమరయ స్త్రీతో యేసు ప్రభువు మాట్లాడినప్పుడు సమరయ స్త్రీ ఎంతమంది తీసుకొచ్చింది? అంతా కూడా రక్షణ సువార్త ప్రకటించింది. అంటే ఆ యొక్క స్త్రీ తన జీవితాన్ని గురించి మాట్లాడినటువంటి ఆ దేవుని యొక్క రక్షణను వెంటనే పొందుకుందాడు. ఆ రక్షణ సువార్తను ప్రకటించుకుంటే తన హృదయంలో మండుతూ ఉంది. యేసు ప్రభువారు ఆమెతో మాట్లాడినప్పుడు ఏమైతే ఆ హృదయంలో మండింది. అంటే తన జీవితాన్ని సరి చేసుకుని అనేకులను సరి చేయడానికి బయలుదేరి వెళ్ళి ఆవిడ సువార్తను ప్రకటించినట్లుగా మనం చూస్తాం. సాక్ష్యము చెప్పుటను గురించిన నిర్వచనం యెషయా గ్రంథం 43:10 ఏమంటున్నారు అక్కడ? మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించున్నట్లు. అంటే ఏం లేదు వాళ్ళకి ఆ రోజుల్లో గ్రహింపు లేదు. యేసు ప్రభువారితో శిష్యులు ఎంతకాలం ఉన్నారు? 3.5 సంవత్సరాలు ఉన్నారు. ఉన్నా కూడా యేసు ప్రభువారిని వదిలిపెట్టి పారిపోయారు. యేసు ప్రభువారితో ఉండి ఆయన చేసినటువంటి అద్భుతాలు చూసి అన్నీ చేసిన తర్వాత కూడా మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, మరలా ఆయన వచ్చే వరకు కూడా వాళ్ళకి మన భాషలో ఏమంటారు? బలుగు వెలగలేదు. మైండ్లో బలుగు వెలగలేదు. లేదా ట్యూబ్ లైట్లు అంటారు కొంతమంది, లేట్గా వెలిగేవాడు. అది సాక్ష్యము చెప్పుట గురించిన నిర్వచనం. సాక్ష్యం చెప్పడం అన్న మాట వాడు చూచిన దానిని, విన్న దానిని లేక అనుభవించిన దానిని ఇతరులతో చెప్పడానికి న్యాయస్థానంలో ఉపయోగించబడుతుంది. వినకుండా చూడకుండా సాక్ష్యం చెప్పగలరా? సాక్షి
యేసుక్రీస్తుని అనుభవించాలి దినదినము. ఒక రోజున రక్షణ పొందుకుందాం, ఒక రోజున మనం యేసు ప్రభువుని నమ్మేసుకున్నాం, మాకు రక్షణ వచ్చేసింది, మేము చక్కగా ఉన్నాం అనుకోవడం కాదు. దినదినము ఆయన గురించి తెలుసుకోవాలి. దినదినము యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో కన్నులారా ఏది చూచితిమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి అంటే యేసు ప్రభువుతో సహవాసం చేసి అవన్నీ చదవండి. అది మీకు తెలియజేయుచున్నాము అంటున్నాడు స్పష్టంగా యోహాను. దాంట్లో ఉందమ్మా, రిఫరెన్స్ ఉంది, దాంట్లోనే ఉంది. 74 పేజీలో 74వ పేజీ చూడండి, దాంట్లో ఉంది. నేను చెప్తాను మీకు ఏది రాసుకోవాలో నేను చెప్తాను. ఏమన్నాడు యోహాను? ఎప్పుడు యోహాను అలా మాట్లాడుతున్నాడు? యోహాను పారిపోయాడు, శిష్యులు పారిపోయారు, అందరూ పారిపోయారు. మా జీవన విధానం ఏమిటి? యేసు ప్రభువుతో ఉన్నప్పుడు ఎవరిలోపల భోజనం పెట్టేవాళ్ళు, ఎవరిలోపల ఆదరించేవాళ్ళు, ఎక్కడికక్కడ కొట్టుకునేవాళ్ళు. యేసు ప్రభువు లేరు. ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ మర్చిపోయారు. ఆయన చెప్పినవన్నీ మర్చిపోయి ఎవరి జీవన విధానాన్ని వాడు వెతుక్కుంటూ వెళ్ళడానికి నిశ్చయం చేసుకున్నప్పుడు మత్తయి సువార్తలో ఇందాక మనం చదవబడినటువంటి మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అయిన పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. అంతకుముందు ఏం లేదు, వాళ్ళకి పరిశుద్ధాత్మ అనుభవం లేదు. అందుకనే శిష్యుడు పిలువబడాలి, ఏర్పరచబడాలి, అభిషేకించబడాలి. వీళ్ళు పిలువబడ్డారు, ఏర్పరచబడ్డారు, కానీ అభిషేకించబడలేదు. పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం వారి మీద లేదు కాబట్టి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, పరిశుద్ధాత్మ యొక్క జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి? పారిపోయిన శిష్యుల దగ్గరికి వచ్చి, పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నదన్నాడు. వెంటనే వాళ్ళు మేడగదిలోకి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని అభిషేకించిన తర్వాత ఆ చిన్న బిడ్డ ముందు అబద్ధమాడి యేసు ప్రభు ఎవరో నాకు తెలియదని పారిపోయినటువంటి పేతురు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారితో ఉండి ఆయన చేసిన అద్భుతాలు చూసినటువంటి పేతురు చిన్న బిడ్డ ముందు అబద్ధమాడాడు. యేసు ప్రభు ఎవడో నాకు తెలియదని. యేసు ప్రభు ఎవడో నాకు తెలియదన్న. ఆ చిన్నది అని ఉంటుంది అక్కడ, చిన్నది. నువ్వు యేసులో శిష్యులలో ఒకటిది కాదంటే అయ్యో నాకు తెలియదంట. తెలియదని కేకలేస్తా ఉంది, నాకు తెలియదు, వెళ్ళిపోని ఇక్కడి నుంచి. కానీ అదే పేతురు పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన తర్వాత వచ్చి అదే స్థలంలో నిలువబడి ఏమంటున్నాడు? హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. వాళ్ళకి ఏమి లేదు, విద్య లేదు, కానీ వాళ్ళకి ఏ జ్ఞానం ఉంది? మేడగది అనుభవం ఉంది. మేడగది అనుభవం ఏంటి? పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించాడు. అటువంటి అభిషేకం వారిలో ఉన్నది కనుక ఆ అభిషేకాన్ని పొందుకున్న తర్వాత ధైర్యంగా ఏమొచ్చింది? వాళ్ళకి ధైర్యం వచ్చింది. అంతకుముందు ఏమి లేదు, ధైర్యం లేదు, తిరుగుతాను. ఏ మాత్రం కూడా ధైర్యమైనటువంటి స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని ధైర్యపరిచాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ఆమేన్. మనకు యేసుతో సంబంధం తెగిపోతే అసలు చెప్పడానికి మన సందేశం ఉండదు. వీళ్ళకి యేసుతో సంబంధం ఉందా, తెగిపోయిందా? యేసు ప్రభు వారు కలువరి శిలువలోకి వెళ్ళినప్పుడు యేసుతో సంబంధం ఉందా, తెగిపోయిందా? తెగిపోయింది. మరలా ఎప్పుడు కనెక్ట్ అయ్యేది? మేడగదిలోకి యేసు ప్రభు వారు వచ్చి పునరుద్ధానుడైన తర్వాత యేసు ప్రభు వారు వచ్చి వీళ్ళతో మళ్ళీ మాట్లాడి, మీరు మేడగదిలో యెరూషలేములో నిలిచి ఉండండి అని చెప్పినప్పుడు ఆ మాట ప్రకారం మీరు వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించాడు. అప్పుడు మళ్ళా సంబంధం. ఆయనను మిమ్మలను అనాథలుగా విడువని అంటున్నాడు. అనాథలు అయిపోతుంది. మనకు ఎవరైనా మంచి సలహాలు ఇచ్చే స్నేహితుడు లేడనుకోండి, మనకే గమ్యం తెలియదు అనుకోండి, మనం ఏం చేస్తాం?
జీవితంలో ఉన్నాయని కూడా పోగొట్టు. అదేవిధంగా గైడెన్స్ లేనటువంటి వాళ్ళుగా ఉన్నారు వీళ్ళు. ఆ గైడెన్స్ని పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిన వీళ్ళకి ఆ ధైర్యాన్ని, జ్ఞానాన్ని, బుద్ధివాక్యాన్ని వీళ్లకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించాడు. కనుక వీళ్ళు ఏం చేశారంటే ధైర్యంగా ఉన్నారు. వెళ్ళి వాడితో మాట్లాడు. వాళ్ళు విద్య లేని పామరులని, వాళ్ళకి విద్య లేదంట. జ్ఞానం, ఈ లోక సంబంధమైన జ్ఞానం చాలా మందికి ఉంటుంది, కానీ బైబిల్ సంబంధమైన జ్ఞానం గురించి మాట్లాడమని ఒక ఆయన అడిగాడు. ఎవరు చెప్పాను, ఎంతైనా ప్రార్థన చేస్తాను నీ కొరకు, నువ్వేదైనా చెప్తే మాత్రం నేను చేయలేను. నాకు ఈ లోక సంబంధమైన జ్ఞానం లేదయ్యా, పొలం విషయంలో కారణానికి చెప్పాను. నాకు నాలెడ్జ్ లేదు, 0 నాలెడ్జ్ ఉందే చెప్తున్నాను. నేను దేవుని సేవకుడిని, మీరు నాలెడ్జ్ ఉంది, మీరు చేయండి అంతవరకు. అలాగా లోక సంబంధమైన నాలెడ్జ్ వేరు, లోక సంబంధమైన నాలెడ్జ్ వేరు, బైబిల్ సంబంధమైన నాలెడ్జ్ వేరు. ఆ సంతోషము, సమాధానము, నెమ్మది మనం పొందుకున్న దానిని, అందుకని మేము విన్న దానిని, యోహానే ఉంటాడు, మేము విన్న వాటిని, కన్న వాటిని కన్నులారా చూశాను. దేన్నైతే తాకి చూశారు, యేసు వారితో సహవాసము కలిగి ఉన్నారు వాళ్ళు. అయితే అంత సహవాసం కలిగి ఉండి కూడా ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ జ్ఞానము లేక వాళ్ళు ఏమైపోయారంటే వేరైపోయారు, పారిపోయారు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు వారిని అభిషేకించారు, అందుకనే ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మతో అభిషేకించబడాలి. పరిశుద్ధాత్మ అనుభవం ఉండాలి. ఆ అనుభవం లేని రోజున ఊరికనే లోకంలో ఆడేదో చెప్తున్నాడులే, ఇదే నిజం అనుకున్నాం. ఈ వాక్య జ్ఞానం, దేవుని యొక్క ఆత్మ అభిషేకం లేకపోతే మనం ఏమవుతాం, ఇంకొకటి ఏదో చెప్తాడు దాన్ని నమ్ము. ప్రతిదాన్ని ఎందుకు అపోస్తలులైన ప్రతిదాన్ని నమ్మకం. గలతీయులు అలాగే చేశారు. గలతీయులు రాసిన పత్రికలో పౌలు అంటాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మీరు ఇంత త్వరగా భిన్నమైనటువంటి సువార్త పట్టు తిరుగుతారని అంటాడు. గలతీ రాసిన పత్రికలలో దీంట్లో లేదని నేను మామూలుగా చెప్పాను. రాసుకోండి. గలతీ 3:1. మిమ్మును ఎవడు భ్రమ పెట్టెను, సిలువ వేయబడిన వాడైనట్టుగా కదా. యేసుక్రీస్తు వారిని సిలువ వేశారని తెలుసు, ఆయన తన ప్రాణాన్ని పణంగా అర్పించారని తెలుసు. ఇవన్నీ తెలిసి కూడా ఇంకొకటి ఎవడో వచ్చేదో చెప్తే వాడి వైపు వెళ్ళిపోయారంట. ఆ రోజుల్లో యేసులో ఉన్నారు, యేసు ప్రభు గారు యేసులో ఉన్నారు, బర్యేసు అనేవాడు ఉన్నాడు, ఇంకొక యేసు ఉన్నాడు, ఇంకొక వాళ్ళందరితో తిరిగిపోయారు ఈయనే అసలు. అందుకనే కొంతమంది చర్చెస్లో ఏం క్యాప్షన్ పెడతారంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము. కొన్ని సంఘాలు వాళ్ళు అలాగే పెడతారు. ఎందుకంటే ఏ యేసును ప్రకటిస్తున్నాము, ఏ యేసు దగ్గరికి వెళ్తున్నాం అది కూడా తెలియనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. పల్లెటూరులో వాళ్ళకి ఏం తెలుసు పాపం, బైబిల్ చదవడం రాదు. కొంతమంది ఎవరెవరి గురించి మనుషుల్ని హైలైట్ చేస్తూ కొరియా వాళ్ళు కొంతమంది దొంగలు రెడీ అయ్యారు. విజయవాడలో కూడా ఉన్నారు. యేసు ప్రభు వారు నిజంగా సిలువ వేయబడ్డాడా అక్కడ వాడు అంత ఇదిగా ఉన్నారు. కాబట్టి బైబిల్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఎవరో చెప్పిన దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోకూడదు. ఇప్పుడు మేము ప్రకటన గ్రంథం చెప్తున్నాం, మీరు వినండి అంటాడు. నాకు రోజుకు 10 మెయిల్స్ వస్తాయి, మీరు మాతో పాటు కలిసి పనిచేయండి, మీకు ఎంత డబ్బు కావాలంటే ఇలా ప్రకటన, నేను చెప్పింది మీరు ప్రకటన చేయండి అంటారు. నువ్వు చెప్పింది నేను ప్రకటన చేయక్కర్లేదు, నేను బైబిల్లో ఉన్న ప్రకటన చేసుకునే టైం కావాలంటారు నాకు రకరకాలుగా. కాబట్టి శిష్యులుగా మారినటువంటి వాళ్ళు భిన్నమైనటువంటి బోధలు కానీ భిన్నమైనటువంటి సువార్తకు కానీ తిరగరు. ఆమేన్. హల్లెలూయా. కింద చూడండి, బోధించినప్పుడు మనం యేసుని గురించిన శుభవార్తను ప్రకటిస్తాము లేక చెప్తాము. మన సాక్ష్యములో యేసు శిష్యులుగా మనం అనుభవించిన దాన్ని చెప్తాము. యేసు శిష్యులు ఏం చేశారు, మేము కన్నవాటిని మొన్నవాటిని కదా. కింద చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం దాంట్లో ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నని చెప్పగలిగిన ధైర్యం మనలో ఉండాలి. దేవునికి స్తోత్రం.
క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మనం ఆయన ధైర్యంగా చెప్పగలిగాడు. అపోస్తులైన పౌలు అంతకుముందు హానికరుడను, దోషికుడను, హింసకుడను, ఆయన నన్ను ప్రభు ఏం చేశాడు? రక్షించాడు. అదే చెప్తున్నాడు. సాక్షిగా ఉన్నాడు. మొట్టమొదటిగా సాక్ష్యము కలిగి ఉండాలి. రెండవది కింద చూడండి, సాక్షులుగా ఆయన శిష్యులమైన మనము లోకానికి ఉప్పులాగా, లోకానికి వెలుగుగా ఉండాలి. మనము క్రీస్తు జీవితాన్ని మత్తయి సువార్త 5వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు, మనము క్రీస్తు యొక్క జీవితాన్ని ప్రతిబింబింపజేయాలి. క్రీస్తు యొక్క యేసు ప్రభు వారి యొక్క జీవితం ఏంటి? ప్రేమ, ప్రేమ, ప్రేమ. ప్రేమే ఆయన జీవితం. ఆయన జీవితమే ప్రేమ. ప్రేమ విధేయత మానవులు. ఆయన తండ్రికి విధేయుడయ్యాడు. విధేయుడైన ప్రేమ. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. ప్రేమ లేని వాడు దేవుడిని ఎరుగుడు. ఆ ప్రేమనే, దేవుని యొక్క ప్రేమను యేసు క్రీస్తు వారు తన ద్వారా మనకు చూపించాడు. చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2:21. దాంట్లో ప్రింటింగ్లోనే ఉంది. యేసు ప్రభు వారు మాదిరిగా ఉన్నాడా? లేకపోతే మీరు చేయండి అని నేను చేయకుండా నేను ఎలాగే ఉంటాను, మీరు అలాగే ఉన్నాను? యేసు ప్రభు వారు తన ప్రేమను ఎలా చూపించాడు? తన ప్రాణ, ఆత్మ, దేహములను అర్పించడం ద్వారా చూపించాడు. అర్పించాడా? లేకపోతే ఏమన్నా అర్పించకుండా ఏమైనా చెప్పాడు? అర్పించాడా? రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, దేవుని ప్రవక్త అయిన ఎలీషాను గురించిన షూనేమీరాలు చెప్పిన సాక్ష్యం గురించి మనం చదువుతాం. ఆమె మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని ఎరుగుదునని చెప్పింది. ఒక దైవజనుని గురించి ఒక విశ్వాస, ఒక షూనేమీరాలు, ఒక ధనవంతురాలు ఆయన గురించి ఒక సాక్ష్యం చెప్పింది. ఏమని? మన దగ్గరికి వచ్చి పోతున్నవాడు భక్తిగల దైవజనుడు అని ఎరిగింది. ఆ భక్తిగల దైవజనుడిని ఎలా గుర్తుపట్టగలం మనం? యేసు ప్రభు వారు చెప్పిన దానిని సరిగా విని, దానిని పాటించి, దాని చిత్తానుసారంగా ప్రజలను నడిపించేవాడు భక్తి కలిగినటువంటి దైవజనుడు. దేవునికి స్తోత్రం కలుగుగా. అందుకనే పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి సాధు సుందర్ సింగ్ అనేటువంటి దైవజనుడు, ఆయన నాకు చాలా ఇంప్రెషన్. ఆయన కాళ్ళకి చెప్పులు లేకుండా భారతదేశం అంతా కూడా సువార్తించాడు. రెండవది, టిబెట్ దేశానికి నడుచుకుంటూ వెళ్ళాడు. టిబెట్ దేశాన్ని దాటాలి అంటే, మన బోర్డర్స్ దాటాలి అంటే మంచు పర్వతాల్లో నడుచుకుంటాడు. మంచు పర్వతాల్లో మామూలు ఈ వేడికో ఏదో తట్టుకుంటాం, కానీ అసలు మంచులో నడుచుకుంటూ వెళ్ళగలమా? వెళ్ళలేదు. ఎలా లాగేస్తాక దేవుడు తన దూతలను పంపించి ఆయన పాదములకు ఆ మంచు, ఆ వేడి తగలకుండా ఆపాడు. దేవుడు భారతదేశంలో రోడ్ల మీద నడవాలంటే ఎంత వేడి ఉంటుంది. ఇక్కడ కొద్దిసేపు నడిపిస్తేనే మనకి అయిపోతుంది. కానీ ఆయన పాదాలకు రాయి, నాకు అదే గుర్తొస్తుంది, అదే వాక్యం గుర్తొస్తుంది. నీ పాదములకు రాయి తగలకుండా దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుందరు. బహుశా ఆయన నడుస్తున్నప్పుడు దేవదూతలు వాళ్ళ చేతులు పెట్టి ఆయన నడిపిస్తున్నారు. ఎంత చూపించాడు దేవుడు. అంటే అలా మన చెప్పులు లేకుండా నడమని నేను చెప్పట్లేదు. అది ఆయనకి ఇచ్చిన కృప. అది ఆయనకి ఇచ్చిన కృప. ఎవరి కృప వారిది, ఎవరి యొక్క దర్శనం వారిది. ఎవరి దర్శనమైనా ప్రకటించేది ఎవరిని? అది సువార్తికుల దర్శనం. నాది పాస్టర్ గారికి కాపర దర్శనం, ఆయనకి అధ్యక్ష దర్శనం అయింది. పాస్టర్ గారికి ఆయన దర్శనానికి నా దర్శనానికి తేడా ఉంది. కానీ ఇద్దరు ప్రకటించేది ఎవరిని? యేసుక్రీస్తునే ప్రకటిస్తున్నాం. ఆయన ఒక చోట ఉండి, ఒక కాపరిగా ఉండి ఆ సంఘాన్ని కాయడానికి ఆయన ఎంచుకున్నాడు. అలాగే అనేక ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి అనేకులకు సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కొక్కరిది ఒక దర్శనం. దర్శనం ఏదైనా ప్రకటించే దేవుడు ఒకడే.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కింద చూడండి, సాక్ష్యం చెప్పడంలో పరిశుద్ధాత్మని పాత్ర గురించి ఇక్కడ మనకి చెప్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను పొందేంత వరకు యెరూషలేములో నిలిచి ఉండమని యేసు తన శిష్యులతో చెప్పినట్లు యేసు కొరకు సాక్ష్యం ఇవ్వాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి మరో ముఖ్యమైన ఆవశ్యకత. అపోస్తుల కార్యములు ఇందాక మనం చదవబడినటువంటి వాక్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మొదటి శతాబ్దపు క్రైస్తవులు యేసు వాగ్దానం చేసినట్లు వారు పరిశుద్ధాత్మను పొందేంత వరకు కనిపెట్టారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందేంత వరకు కనిపెట్టుకుని ఉన్నారు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ మనలో సువార్త ప్రకటించడానికి మరియు యేసుకు సాక్షులుగా ఉండడానికి పరిశుద్ధాత్మ అభిషేకం ఒక నియామకముగా ఉండినది. పరిశుద్ధాత్మ మనలో కార్యం చేయడానికి మనం అనుమతించాలి. మస్ట్ రిసీవ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనను ఆహ్వానించడానికి హృదయాన్ని తెరవాలి. హృదయాన్ని తెరవకపోతే ఏం లేదు. బలవంతంగా యేసు ప్రభువు ఎవరిని బలవంతంగా, ఇప్పుడు కొంతమంది మత మార్పిడిని మాట్లాడుతున్నారు. నన్ను ఎవడో మత మార్పిడి చేయలేదు, నన్ను ఎవడో ప్రభువులోకి నడిపించరా. పరిశుద్ధాత్మ దేవుని ఒక సహోదరి, ఒక నర్సు సువార్త చెప్తే నేను నమ్ముకున్నాను. ఒక నర్సు యేసుక్రీస్తుని గురించి చెప్తే నేను నమ్ముకున్నాను, ఒక సహోదరి. అంతేగాని ఆమె నన్ను మత మార్పిడి చేయదు. దానితో ఇంకొక దైవజనుడు బైబిల్ ఇచ్చినప్పుడు యేసుక్రీస్తు రక్షకుడని గ్రహించాను. అంతకుముందు గ్రహించలేకపోయాను. విన్నాను, తెలుసు, యేసు ప్రభు తెలుసు, అన్నీ తెలుసు, కానీ యేసు ప్రభునే దేవుడు కాదు. కానీ ఈ సహోదరి చెప్పినటువంటి మాటలు, దేవుడు ఆమె హృదయంలో ఉంచినటువంటి మాటలు, ఆమె పలికినటువంటి మాటలు పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగించండి. హల్లెలూయా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22-23 వచనాలు, ఇది ఆత్మపూర్ణమైన జీవితాన్ని, సిలువ వేయబడిన జీవితాన్ని కలిగి ఉండడానికి మనకు సహాయపడుతుంది. మనము ప్రభువుకు సాక్షులుగా మారడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తినిస్తాడు, నడిపిస్తాడు మరియు త్రోవ చూపిస్తాడు. ఆయన పరిచర్య కోసం మనల్ని బలమైన సాధనాలుగా చేయడానికి పరిశుద్ధాత్మ మన మీదకి వస్తాడు, లేక బాప్తిస్మం ఇస్తాడు. మనం సాక్ష్యం ఇస్తున్న వారి మేలు కొరకు మరియు విడుదల కొరకు బుక్లో చూడండి 75 పేజీ. పరిశుద్ధాత్మ మన మీదకి వస్తాడు, లేక బాప్తిస్మం ఇస్తాడు. మేలు కొరకు ఆయన వివిధ వరాలను మన ద్వారా చూపిస్తాడు, కనబరుస్తాడు. కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొంతమందిని దేవుడు, ఇప్పుడు గుజరాత్ వెళ్ళాను. అక్కడ వాస్తవంగా అయితే అందరూ కూడా ఎక్కువగా అన్యులు. వాళ్ళకి లిటిల్ ట్రైనింగ్ అనమాట, 3 నెలల ట్రైనింగ్. వాళ్ళకి అసలు పరిశుద్ధ యేసు ప్రభు అంటేనే సరిగ్గా తెలియదు. ప్రార్థన చేస్తుంటే ఒక్కొక్కళ్ళు టప మన కింద పడిపోయి ఇలా కొనుక్కుంటారు. దురాత్మలు బట్టి వాళ్ళు విశ్వాసం కాదు, అసలు యేసుని తెలుసుకున్నారు, నేర్చుకుందామని వచ్చారు. వాళ్ళల్లో ఉన్నటువంటి ఈ అవలక్షణాలు కలిగినటువంటి దురాత్మలన్నీ కూడా వెళ్ళిపోవడం ప్రారంభించారు. అలాగే దేవుడు మనల్ని, నన్నే కాదు మిమ్మల్ని వాడుకుంటాడు. ఒక్కరినే వాడుకుంటాడని ఇక్కడ ఏమీ నియమ నిబంధనలు లేవు. మీ పాస్టర్ గారే ప్రార్థన చేయాలని నీవే నిబంధనలు ఏమి లేవు. విశ్వాసులు కూడా ఆయా సందర్భాలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి శిష్యులుగా మారిన తర్వాత, విశ్వాసులైనా శిష్యులైనా మారిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అయితే ఆ వ్యక్తి, ఆ పురుషుడు లేక స్త్రీ తాను దేవునికి అప్పగించుకుని ఉండాలి, విధేయురాలై ఉండాలి. అదే విధేయతంటే శిష్యులుగా మారాలి. లేదు విశ్వాసం. మన భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే జబ్బు ఏంటంటే, పాస్టర్లు విశ్వాసులకు అవకాశం ఇవ్వరు. వీళ్ళు ఏదైనా కొన్ని సంఘాలు అలా జరుగుతుంది. విశ్వాసాన్ని శిష్యులుగా తయారు చేసి పంపరు బయటికి. నా విశ్వాసం నా దగ్గరే ఉండాలి, వీళ్ళకి అన్నీ చెప్పేస్తే మళ్ళీ వీళ్ళు ఎక్కడ సంఘం పెడతారో ఆడబోయి రకరకాల ఆలోచనలు అలా పెట్టేవాళ్ళు ఉన్నారు. అది జరుగుతున్నది వేరే విషయం. కానీ యేసు ప్రభువారు 500 మంది వచ్చారు, తర్వాత 70 మంది దిగారు, తర్వాత వాళ్ళల్లో 12 మందిని ఎన్నుకున్నారు. ఈ 12 మంది కూడా ప్రపంచాన్ని తలకింద చేశారు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క
ప్రేమను వాళ్ళు స్పష్టంగా పంచారు. భారతదేశానికి వచ్చినటువంటి తోమ యేసుప్రభు నిజండి నేను నమ్మను. అలాంటి తోమ ఆయన గాయాల్లో వేలు పెట్టి చూసిన తర్వాత నమ్మాడు. నమ్మి నా ప్రభువా నా దేవా అని ఆయన ఏం చేశాడు? నా ప్రభువా నా దేవా అని చెప్పి పశ్చాత్తాపడి, ఈ భారతదేశంలో అనుమానం ఎక్కువ కదా, అందుకని భారతదేశాన్ని పంపించాడు. అనుమానం తోమాని, అనుమానం భారతదేశాన్ని పంపించాడు. నిజంగా యేసుప్రభు దేవుడా? అసలు యేసుప్రభు దేవుడే కాదు అని అనుకోండి. ఎవరాడు యేసుప్రభు అని అనుకుంటారు. అది ప్రభు నన్ను క్షమించడు కాదు. అలాంటిది అదే యేసుప్రభుని పట్టుకుని అనేక చోట్ల సువార్త వెళ్ళి ప్రకటిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. 75వ పేజీ చూడండి. హల్లెలూయా. దేవుడు మనము ప్రభువుకు సాక్షులుగా మారడానికి మనకు శక్తినిచ్చి నడిపిస్తాడు మరియు త్రోవ చూపిస్తాడు. ఆయన పరిచర్య కోసం మనల్ని బలమైన సాధనాలుగా చేయడానికి పరిశుద్ధాత్మ మన మీదకి వస్తాడు, లేక బాప్తిసం ఇస్తాడు. మనం సాక్ష్యం ఇస్తున్న వారి మేలు కొరకు మరియు విడుదల కొరకు ఆయన వివిధ వరాలను మన ద్వారా చూపిస్తాడు, కనబరుస్తాడు. ఆత్మ అవసరమైన వరాలను ఇస్తాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12:7-11 చూడండి. చూడండి ఒకసారి చదవండి. ఆత్మ సంబంధమైన వరములను గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. మీరు అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడిన అటు నడిపింపబడితేనని మీకు తెలియదు. ఇందుచేత దేవుని ఆత్మ వలన మాట్లాడు వాడెవడు యేసు శాపగ్రస్తుడని చెప్పడని, పరిశుద్ధాత్మ వలన తప్ప ఎవడను యేసు ప్రభువుని చెప్పలేడని నేను మీకు తెలియజేయచ్చు. పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడిన తర్వాత యేసు ప్రభువుని ఆటోమేటిక్గా ఒప్పుకుంటారు. అదే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళని కానీ అభిషేకించకపోతే యేసుని ప్రభుగా ఒప్పుకోరు. వాళ్ళు ఒప్పుకున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో క్రియ జరిగిస్తున్నాడు అంటానికి. ఆత్మ సంబంధమైన వరాలు ఇస్తాడు మరియు వరాలను ఉపయోగించడానికి ధైర్యాన్ని కూడా ఇస్తాడు. దేవుని యొక్క వాక్యాన్ని స్థిరపరచడానికి మరియు దేవునికి మహిమ తెచ్చేందుకు ఆయన ఈ అద్భుతాలు ఆశ్చర్య కార్యాలను జరిగిస్తాడు. మనం సువార్త చెప్పాలని ముందుకు అడిగేసిన ప్రతిసారి సాతాను మనకు భయాన్ని, అనుమానాన్ని పుట్టిస్తాడు. ఈ విధమైన భయాలపై విజయాన్ని పొందే ఒకే ఒక మార్గం ఏంటంటే పరిశుద్ధాత్మతో నింపబడాలి, విశ్వాసంతో నడుచుకోవాలి. ఈ నడుచుకోవడానికి కావలసినటువంటి ధైర్యాన్ని దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండో మాట చూడండి. సాక్షిగా ఉండడానికి సమర్పణ అవసరం. సాక్షి అన్న మాటకు మూలార్థం హతసాక్షి, అంటే దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు శిష్యులను ఏ విధంగా చంపేశారు చూడండి. శిష్యులను చంపేశారు. పేతురుని సిలువేశారు. పేతురుని కూడా సిలువేశారు. పేతురు యొక్క జీవితం ఏమైపోయింది? సిలువేస్తుంటే పేతురు ఏమన్నాడు? నా ప్రభువుని వేసినట్టుగా నువ్వు సిలువేయలేదు, తలకిందులుగా వేయించు. పారిపోయినటువంటి పేతురు ఏమన్నాడు? యేసు ప్రభువు తెలియనటువంటి పేతురు ఏమన్నాడు? నన్ను చంపుతుంటే చంపమన్నాడు. నన్ను చంపొద్దు, నేను యేసు ప్రభు నాకు తెలీదు, యేసు ప్రభుతో నాకు సంబంధం లేదు అన్నది ఎప్పుడు? పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత. అలాగే దేవుని యొక్క ఆత్మతో ఆత్మ నింపుదల కావాలి. ఆత్మ నింపుదల మనకు కావాలి. కింద చూడండి. ప్రార్థన అంతా చూడండి ఒకసారి. రెండో మాట కింద ఉంటుంది ప్రార్థన. ప్రభువా, నేను వెళ్ళే స్థలాల్లో నీకు సాక్షిగా ఉండాలన్న ఆదేశాన్ని నాకు ఇచ్చారు. నా చుట్టూ ఉన్న ప్రజలకు నీతో నడుస్తున్న అనుభవాన్ని గురించి నాకు సాక్ష్యాన్ని ధైర్యంగా పంచుకోవడానికి నన్ను పరిశుద్ధాత్మతో నింపండి. ధైర్యం ఇచ్చే ఆత్మతో నన్ను నింపండి. అనేకులను నరకం నుండి పరలోకానికి నడిపించడానికి నాకు సహాయం చేయండి. నేను ప్రయాణం వెళ్తుంటే ఆటో ఎక్కితే ఆటో వాడికి చెప్తాను, డైరెక్ట్గా చెప్పను నువ్వు యేసు ప్రభువుని నమ్ముకోరా చచ్చిపోతావు అని చెప్పామనుకో, వాడు అది నమ్ముకో. అర్థమైందా? ముందుగా ఏం పేరు నాన్న నీ పేరు ఆటోమేటిక్ వచ్చేస్తున్నాను. సుభాషిని కూడా చాలాసార్లు మీరు ఎప్పుడు చెప్తారని చదువుతున్నాను అని ఆటోమేటిక్ వచ్చేస్తుంది మనకి. అంటే దేవుని ఆత్మ పరితాపం మనం పట్టుకోలేము.
ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడమని మనకు స్పష్టంగా తెలియజేస్తాడు. నేనైతే 90%, ఒక 10% వదిలేస్తాను. 90% ఆటో ఎక్కని, కారు ఎక్కని, లేకపోతే ఎక్కడ ఫ్లైట్లో నా పక్కన ఎవడన్నా, అదే బస్సులో నా పక్కన ఎవడన్నా, ట్రైన్లో ఎక్కడన్నా కూర్చొని ఎలాగోలాగా వాళ్ళకి వార్త చెప్తాను, ఏదో ఒక విధంగా చెప్తాను. ఒకసారి నేను బెంగళూరు వెళ్తున్నాను మీటింగ్స్కి, ట్రైన్ ఎక్కాను, ఫుడ్ లేదు, నాకు ఏం చేయాలో తెలియదు. ఆ ప్లాట్ఫామ్ మీద ఫుడ్ కొనుక్కుందాం అని చెప్పి అక్కడెక్కడో ఏదో స్టేషన్ గుర్తులేదు వెళ్తుంటే, అంతకుముందు అక్కడ ఆ మోడర్న్ సూపర్ మార్కెట్ ఉంది కదా, బెంచ్ సర్కిల్, ఆయన ట్రైన్లో ఉన్నాడు. అతనే ఓనర్ నాకు తెలియదు. అతను సువార్త చెప్పాను నేను. సరే ఏంటి, వాట్ పాస్టర్ అన్నాడు. వాట్ పాస్టర్, నాకు ఫైండింగ్ సమ్ ఫుడ్ అంటే, నో ఐ విల్ గివ్ యూ ఫుడ్ అని చెప్పి అక్కడ పిలిచి కూర్చోబెట్టి ఫుడ్ పెట్టారు నాకు. వాళ్ళు మంచి భోజనం, తందూరి రొట్టెలు, చికెన్ ఫ్రైలు, అన్నీ తిన్నా. అంటే సువార్త చెప్పడం ద్వారా ఆ రోజు నాకు దొరికింది. అదే నేను ముఖం బేగ తీసుకుని కూర్చుంటే ఫుడ్ దొరికేదా? ఆ ప్లాట్ఫారం మీద ఏదో ఆడి వెళ్ళింది, ఏదో తినేవాడు. అంటే దేవుడు కొన్నిసార్లు మనల్ని ఎలా నడిపిస్తాడంటే, మనకి తెలియకుండానే మనల్ని ఆశీర్వాదంలో నడిపిస్తాడు దేవుడు. అయితే మనం సిద్ధంగా ఉండాలి. దేవుడు మనల్ని చెప్పమన్న దానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. అది శిష్యుడి యొక్క లక్షణం. అందుకని ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపండి, ప్రభువా నేను వెళ్ళే స్థలాలలో నేను మీకు సాక్షిగా ఉండాలన్న ఆదేశాన్ని నాకు ఇచ్చారు కదా. కింద చూడండి, బి, సువార్త ప్రకటన గురించిన ఆవశ్యకత. దేవుడు ప్రతి మనిషి తనతో సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని వారిని సృజించారు. యోహాను 3:16 దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసించిన వారిని విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించారు. దేవునికి స్తోత్రం. రోమా 3:23 ఒక తీర్మానం చేసుకుని, మనుషులు ఆయన ఆజ్ఞను మీరడం వల్ల దేవునికి అవిధేయులయ్యారు మరియు ఆయన నుండి తొలగిపోవడానికి తీర్మానం చేసుకున్నారు. ఈ అవిధేయతకు పాపానికి శిక్ష మరణం మరియు నరకం. రోమా పత్రిక 6:23, 3:23 రెండు చోట చదవండి. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపో. మహిమ ఎవరు కోల్పోయారు? ఆదాము కోల్పోయారు. మొదటి ఆదాము కోల్పోతే కడపటి ఆదామైన యేసు ప్రభువు వారు ఆ మహిమను తిరిగి ఇవ్వడానికి. ఆదాము అవ్వలు దిగంబరులుగా లేరు, అవిధేయులు కాకముందు వాళ్ళు దేవుని యొక్క మహిమతో కప్పుబడి ఉన్నారు. ఆ మహిమ లేకపోతే వాళ్ళు దేవునితో ఉండలేదు. దేవునితో ఉండాలంటే మహిమ ఉండాలి. ఆ మహిమలో వాళ్ళు ఉన్నారు. దేవుని మహిమతో కప్పబడ్డారు. ఆ మహిమ కలిగినటువంటి దేవుని యొక్క సన్నిధిలో వాడు చక్కగా ఉన్నారు, అవిధేయులు కాకముందు. రోమా 3:23 ఈ అవిధేయతకు పాపానికి శిక్ష మరియు మరణం మరియు నరకం. ఈ నరకం నుంచి అయినప్పటికీ దేవుడు తన కృపను బట్టి లోకమంతటిని రక్షించాలనుకున్నాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభు వారిని మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన పాపం లేకుండా జీవించాడు, విధేయుడిగా జీవించాడు. ఆ విధేయతలో నుంచి ఆశీర్వాదం వచ్చింది. ఆమె క్షమాపణలోంచి ఆశీర్వాదం వస్తుంది. విధేయత కలిగి ఉంటే ఆశీర్వాదం వస్తుంది. హల్లెలూయా. చివరికి యేసు పాపం లేకుండా జీవించాక తన జీవితం ద్వారా తండ్రి అయిన దేవుణ్ణి సంతోషపరిచాడు. చివరికి లోక పాపం అంతటినీ కూడా తాను తీసుకుని, పాపానికి జీతం మరణం తీసుకుని తాను కలువరి శిలువలో మరణించి మనల్ని నరకం నుంచి రక్షించాడు. నమ్మిన ప్రతి ఒక్కరిని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి తిరిగి వస్తాడు. అక్కడ వారు ఆయనతో నిరంతరం ఉంటారని ఇక్కడ రాయబడి. తర్వాత నేను చదువుకోవచ్చు నోట్స్. యేసువే సువార్త అంటే ఏంటి? యేసుక్రీస్తే సువార్త. యేసుక్రీస్తు యొక్క జీవితమే సువార్త. మనం క్రీస్తు యొక్క జననం, మరణం, పునరుద్ధానం గురించిన వార్త. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి ఒకసారి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 2:8 నా సువార్త ప్రకారం
మృతులలో నుండి లేచినటువంటి యేసును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు అపోస్తలుడైన పౌలు. ఆయన మృతుల్లోంచి లెగకపోయి ఉంటే సువార్త లేదు. అది మంచి వార్త. యేసు ప్రభు చనిపోయాడు, అందరూ చనిపోయారు, కానీ ఒక్క సమాధి ఖాళీ ఉంది. ప్రపంచంలో ఒక్క సమాధే ఖాళీ ఉంది, ఇంకెవరు చెప్పలేరు. ఒకే ఒక్క సమాధి, ఒక్కరి సమాధి. ఎవరి సమాధి? యేసు ప్రభు వారి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. దాని గురించి మిగతా ఎవ్వరి సమాధి ఖాళీ లేదు. లేచినట్టు దాఖలాలు లేవు. కొంతమంది నేను సజీవ సమాధి అయిపోతానని వెళ్ళిన వాళ్ళు కూడా తిరిగి జీవించే ఉంటాను, మరలా తిరిగి వస్తాను కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఎవరు రాలా. అన్ని కూడా ఒట్టి మాటలు జరిగినాయి అంతే. సజీవ సమాధి అని చెప్పినటువంటి ఒకడు అన్ని రకాలు వెళ్ళి అయిపోయి వచ్చాడు. సజీవ సమాధి అయిపోతానని చెప్పాడు, వెళ్ళాడు, తిరిగి రాడు, మలేరియా జ్వరం చచ్చిపోయాడు. ఆలోచన చేయండి. కాబట్టి యేసు ప్రభు వారి యొక్క సమాధి తప్ప ఎవరి యొక్క సమాధి ఖాళీ లేదు. ఆయన ఏం చేస్తున్నారు? యేసు తనను నమ్మిన ప్రతి ఒక్కరిని పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి తిరిగి వస్తాడు. అక్కడ వారు ఆయనతో నిరంతరము ఉంటారు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచని ప్రతి ఒక్కరు నరకంలోనికి వెళ్ళిపోతారు. త్రోసివేయబడతారని ట్రాన్స్లేట్ చేశారు, కానీ వెళతారు. దేవుడు ఎవరిని త్రోసివేసేవాడు కాదు. అర్థమైందా? మనుషులే దేవుడిని తోసేసి నరకానికి పోతున్నారు, దేవుణ్ణి అంగీకరించుకుంటా. అందుకనే ఆ మాట దేవుడు 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసం ఉంచువాడు నశింపక. విశ్వాసం ఎవరు ఉంచితే వాళ్ళు నిత్య జీవిస్తారంటున్నాడు. ఇక్కడ నిత్య జీవాన్ని వీళ్ళు తిరస్కరించి ఈ నరకానికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి దేవుడు కూడా ఏం చేయలేదు. దేవుడే ఫ్రీ విల్ ఇచ్చాడు. రండి నాయన అని అన్నాడు. 75వ పేజీ. రమ్మంటే వీళ్ళు రావటం లేదు, రాకపోవడం బట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? నరకంలోకి వెళ్ళిపోతున్నారు. యేసు క్రీస్తు సువార్త మరియు ఆయనకు వేరుగా రక్షణ లేదు. అపోస్తుల కార్యములు 4:12. మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, కానీ ఈ నామం వలన మనము రక్షణ పొందుతాం. ఆమేన్. పాపులముగా మనం యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చినప్పుడు, పాప క్షమాపణ కోరినప్పుడు ఆయన మనలను క్షమించి ఆయన ప్రశస్త రక్తముతో మన పాపములన్నింటినీ కడిగి ఆయన ఆత్మతో నింపి మనలను పరిశుద్ధులుగా చేసి ఆయన పిల్లలుగా చేసుకొని ఆయన ప్రేమను కనికరాన్ని మనకు తోడుగా ఉంచి మిగిలిన వారికి భిన్నంగా మనల్ని రూపాంతరపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 1, మనం ఎందుకు సువార్త ప్రకటించాలి? సువార్త ఎందుకు ప్రకటించాలి? సువార్త ఎందుకు ప్రకటించాలి? పనే లేదండి మాకు సువార్త ప్రకటించడానికంటే. మనం పొందుకున్న రక్షణని ఎదటి వాడికి తెలియచేయాలి. మనం పొందుకున్న ఆనందాన్ని. ఇందాక చెప్పారు కదా బామ్మ, ఎంతమంది సువార్త ప్రకటిస్తే వీళ్ళందరికీ పరలోకంలో ప్లేస్ ఉండదని అడిగి. అలాగా ఆలోచన చేయండి. ఎందుకు సువార్త ప్రకటించాలంటే అపోస్తల కార్యం 4:12 ఏదైనా మాట ఇందాక మనం చదవచ్చు. మరి ఎవరి వలన అంటే రక్షణ లేదు వీళ్ళని రక్షించాలి. మనం పొందుకున్న ఆనందాన్ని, మనం పొందుకున్నటువంటి సంతోషాన్ని ప్రజలకు వివరించాలని స్పష్టంగా ఇక్కడ తెలియజేస్తుంది. రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. సువార్తల గురించి నేను ఆ సువార్తలు ఏముందంటే రూపాంతరపరచేందుకు దేవుని శక్తి ఉంది. ఈ సువార్త ద్వారా భయంకరమైనటువంటి దొంగలు మారుతున్నారు, వ్యభిచారులు మారుతున్నారు, దుర్మార్గులు మారుతున్నారు, దొంగలు మారుతున్నారు. ఏమన్నాడు ఒక ఆయన, భారతదేశంలో క్రైస్తవుల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు నిద్రపోతున్న సింహాలను. క్రైస్తవుల జోలికి వెళ్ళవద్దు, నిద్రపోతున్న సింహాలను లేపి బలైపోతూ వాడి చేతులు అన్నాడు. వాళ్ళ పని వాడిని చేసుకొని ఉండన్నాడు. ప్రేమ, దేవుని యొక్క ప్రేమను చూపించడానికి, దేవుని యొక్క ప్రేమను చూపించడానికి క్రైస్తవులు బయలుదేరితే ఈ దేశంలో ఇంకెవరు కూడా వేరే మతం అనేవాడు ఎవడో ఉండడు. అయితే ఈ ప్రేమను ప్రకటించలేక చాలామంది భయపడి వెనుదిరిగిపోతున్నారు. ఎందుకు భయపడి వెనుదిరిగిపోతున్నారు? శిష్యుల్లాగా పరిశుద్ధాత్మ అనుభవము లేక. పరిశుద్ధాత్మ దేవుడు
వాళ్ళని దర్శించి వాళ్ళ హృదయాల్లో బాధ పెట్టడానికి ప్రయత్నిస్తే వీళ్ళు దాన్ని ఒప్పుకోవట్లేదు. ఒప్పుకోకుండా దాన్ని తిరస్కరిస్తున్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో అదే మాట్లాడుతుంది. మీరు సర్వలోకములకు వెళ్ళి సువార్త అనేది మానవాళి అంతటికి రక్షణ శుభవార్త, దాన్ని రహస్యంగా ఉంచకూడదు. ఆ మాట చూడండి ఒకసారి. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలని మాట్లాడు. ప్రకటించాలి. ప్రకటన చేయకపోతే ప్రకటించని ఎడల వాడు ఎట్లా తెలుసుకుంటారు అక్కడ. అందుకు అపోస్తులు వెళ్ళిపోవాలి. ప్రకటించేవాడు లేని ఎడల దాంట్లో ఉంది. మీకు రెఫరెన్స్ నేను ఏదైనా వేరేగా చెప్తే నేను వేరేగా చెప్తాను, రాసుకోండి. ఏమంటాడు? ఆ సందేశాన్ని అందించడానికి కూర్చున్నటువంటి ఆగత్యతను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇందుచేతని యేసుక్రీస్తు యొక్క మహిమాన్వితమైన సువార్తను ప్రకటించే ఆధిక్యత మరియు బాధ్యత, దాని శక్తిని అనుభవించిన మీలాంటి నాలాంటి రక్షించబడిన పాపులకు అప్పగించబడింది. రోమా పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం, అపోస్తల కార్యములు 4:5-21 ఇక్కడ మనకు రెఫరెన్స్లు ఇచ్చారు. అక్కడ ఉన్నాయి. మనము సువార్త ప్రకటించినప్పుడు తప్పకుండా రూపాంతరము మరియు పశ్చాత్తాపం. ఒక వ్యక్తితో మీరు మాట్లాడారు యేసు ప్రభు గురించి, ఆ టైంలో కార్యం జరగలేదు, బాధపడాల్సిన అవసరం లేదు. ఆ వ్యక్తి వెంటనే యేసు ప్రభువుని అంగీకరించలేదు, బాధపడాల్సిన అవసరం లేదు. అంటే తగిన సమయం నా నోట నుండి యెషయా గ్రంథంలో అంటాడు. అందుకనే నా నోట నుండి బయలు వెళ్ళిన మాట నిష్ఫలంగా నా యొద్దకు చేరక అది పంపినటువంటి కార్యాన్ని నెరవేరుస్తుందంటాడు యెషయా గ్రంథం. దేవుడు మాట్లాడతాడు యెషయా గ్రంథం. యెషయా 55 యెషయా గ్రంథం 50 రాసుకోండి. 55:10-11. వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చి అతడికి ఎలాగో మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై చిగురించి వర్ధిల్లినట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనము ఉండును, నిష్ఫలముగా నా యొద్దకు మరలక. ఆయన నోట నుండి ఆ యూనిట్ ఆయన డైరెక్ట్గా మాట్లాడతాడు. మన ద్వారా మాట్లాడు. మీ ద్వారా మాట్లాడచ్చు, మీ ద్వారా మాట్లాడచ్చు, ఎవరి ద్వారా. ఆ టయానికి ఆ వ్యక్తికి ఏ వాక్యం అవసరమైతే ఉన్నదో ఆ వాక్యాన్ని దేవుడు మన ద్వారా గుర్తు చేసి మన ద్వారా మాట్లాడతాడు. మనం మాట్లాడడానికి సిద్ధపడకుండా నేను మోగోళ్ళ కూర్చుంటా అంటే అదే యెషయా గ్రంథం 20వ గ్రంథంలో వారి కాపరులు ఎవరు? మరగలేని కుక్కలు కాపరులు అంటున్నాడు దేవుడు. దేవుని యొక్క సువార్తను ప్రకటించిన వాడు. కొంతమంది బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళకి 2 పేర్లు ఉంటాయి. కొంతమంది నామకర్త క్రైస్తవులు ఆ పేరు క్రిస్టియన్ పేరు చెప్పరు. అర్థమైందా? ఏం చెప్తారు? వాడికి మొట్టమొదటిగా ఉన్న పేరు చెప్తారు. చాలా బాధ కలుగుతుంది. నేను క్రైస్తవుని చెప్పుకోవడానికే సిగ్గుపడుతుంటే ఇక సువార్త ఏం చెప్తారు కొంతమంది. అటువంటి వాడికి నిజంగా పరలోకే ఉండదు. వాడు 100 సంవత్సరాలు తెచ్చుకురాడు, 100 సంవత్సరాలు బాగుపడి. నేను క్రైస్తవుని చెప్పుకోవడానికి సిగ్గుపడేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించి దేవుని రాజ్యం సంబంధమే లేదు. అందుకని యేసు ప్రభువు అన్న మాట ఏంటంటే, సువార్త ప్రకటన తర్వాత నేను పరలోకంలో మిమ్మల్ని ఒప్పుకోవాలంటే భూలోకంలో కూడా మీరు నన్ను అంగీకరించాలి. అంగీకరించకుండా సువార్త ఎలా చెప్పగలం? మనం చెప్పలేం కదా. మొట్టమొదటిగా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించామనే మనం ఒప్పుకున్నప్పుడు సువార్తను ఎలా ప్రకటించగలం? శిష్యులుగా ఎలా మారగలం? లేకపోతే వేరే వారిని ఎలా మార్చగలం? మన జీవితం ఆదర్శంగా ఉండాలి కదా. మన జీవితం పరిపూర్ణంగా దేవునికి మనం సమర్పించుకున్నామనే విధానం ప్రజలకు కూడా తెలియాలి. తెలియనప్పుడు నువ్వే ఎలా ఉన్నావు, నాకేంటో చెప్పేదాన్ని. గాంధీ గారంట
ఒక రోజు ఒక ఆవిడ గాంధీ గారి దగ్గరికి ఒకటి తీసుకొచ్చినట్ట, కొడుకుని తీసుకొచ్చి, అయ్యా నా కొడుకు బెల్లం విపరీతంగా తింటున్నాడు, ఇది మానిపించడానికి చిట్కా చెప్పమన్నా. గాంధీ గారు అన్నాడు ఒక వారం తర్వాత తీసుకురాదు. ఈ వారం తర్వాత ఆవిడ వస్తే ఆయన అంట, ఎందుకయ్యా మీరు బెల్లం మానడానికి వారం తర్వాత తీసుకురామంటే, నేను బెల్లం తింటాను, నేను మానేయడానికి నేను ఎలా మానేశాను అది వీడికి చెప్పడానికి నేను తీసుకురమ్మన్నా అని చెప్పాను. అర్థమైందా? కాబట్టి మనం దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి, దేవుని యొక్క సన్నిధిలోనికి ప్రజలను నడిపించాలంటే మొట్టమొదటిగా మనం మారాలి. ప్రజలు మారటం కాదు. ఒకవైపు చెప్తారు కొంతమంది, కానీ రెండు వైపులా మారాలి. చెప్పేవాడు మారాలి, వినేవాడు దాంట్లో కూడా కార్యము జరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాఠం చూడండి. మనం సువార్త ప్రకటించినప్పుడు తప్పకుండా రూపాంతరము మరియు పశ్చాత్తాపం పొందడానికి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37, 38 వచనాలు, 18 and 8 వచనాలు చూడండి ఒకసారి. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, హింసలు మరియు చెరసాలలో వేయబడుట, రకరకాల పరిస్థితులు ఎదురవుతాయి. మనం అపోస్తులకి ఎదురైంది. ఆది అపోస్తుల్ని చెరసాలలో వేశారు. పౌలు చనిపోయే వరకు బంధించబడి బందీగృహంలో ఉండి లేక అద్దెంటిలో ఉండి ఆయన చనిపోయాడు. అంత సువార్త ప్రకటించినటువంటి వాడు, అంత అద్భుత కార్యాలు జరిగినాయి ఆయన ద్వారా. కానీ చివరికి దిక్కులేని చావు చనిపోయాడు. అర్థమవుతుందా? ఆయన నీడబడితేనే, అపోస్తలుల నీడబడితేనే స్వస్థతలు వచ్చింది. అంత చక్కగా వాళ్ళు దేవుని యొక్క సువార్తను ప్రకటించినప్పుడు మన భారతదేశం వచ్చినటువంటి తోమ ఏమయ్యాడు? చంపివేయబడి. అంటే సువార్త ప్రకటించే వారిలో లేక దేవుని గురించి చెప్పే వారిలో, దేవుని యొక్క సత్యాన్ని బయలుపరిచే వారికి కష్టాలు మొదలవుతాయి. అంటే సాదృశ్యం కష్టాలు మొదలవుతాయి. మాకు ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి కొంతమంది, నేను చర్చికి వెళ్ళానా, వచ్చానా, నేను బాగున్నానా లేదా, నా జీవితం బాగుందా లేదా, ఇదే ఆలోచించుకుని కుంచిత్ మనస్తత్వం ఉంటారు. అంటే బయటికి దేనిని కూడా వ్యక్తం చేయకుండా సైలెంట్గా ఉండేవాడు. అటువంటి వాళ్ళతో దేవుడు అసలు మెచ్చుకోడు. మన ఇంటి పక్క మనకు సాధ్యమైనంత రీతిలో మన ఇంటి పక్క వాళ్ళు నరకానికి పోయారు అనుకోండి, కనీసం వాళ్ళకి యేసు ప్రభువుని నమ్ముకోమ్మా, నీ జీవితం బాగుపడుతుంది ఒక్క మాట మనం చెప్పలేకపోతే మన జీవితం వేస్ట్. మన స్నేహితులు, బంధువులు, వాడు మంచివాడు కదా, మనం మంచివాడిగా మనం దేవుడు మార్చాడు కదా అనుకుందాం. మనమే నీతిమంతులు అనుకుందాం. నీతిమంతులం కావు, కానీ యేసుక్రీస్తు వారి ద్వారా నీతిమంతులం అయ్యాం. మనని ఆ తిట్టినా పర్లేదులే అని చెప్పి ఆ అర్ధరాత్రి కానీ ఆ వ్యక్తికి నేను సువార్త చెప్పకపోయి ఉంటే యేసయ్యా అని చెప్పి చనిపోయి ఉండేవాడు కాదు. లాస్ట్లో అంటే నేను చెప్పినట్టు తర్వాత వారం రోజులు కూడా యేసు ప్రభు అంటేనే చచ్చిపోయాడు. చివరికి చనిపోయేటప్పుడు కూడా యేసయ్యా నన్ను రక్షించని చచ్చిపోయాడు. ఒకవేళ నేను కానీ నా ఇల్లు కాడి నేర్చుతాడు, నేను సువార్త చెప్పాను నేను భయపడి ఉంటే నేను జీవితాంతం బాధపడేవాడు. ఆ బాధ లేకుండా చేశాడు దేవునికి స్తోత్రం. చెప్పడమే అంతే. దేవుడు మనకు చెప్పిన దాన్ని మనం చెప్పడమే. ఇక్కడ ఒక బిషప్ గురించి రాయబడింది 17వ చూడండి. అదే తిమోతి 4:16 కింద ఉంది. సువార్త యొక్క శక్తిని అనుభవించిన మనమందరము దాన్ని ప్రకటించడానికి పిలువబడ్డాము. దక్షిణ భారతదేశంలో ప్రఖ్యాతి చెందిన ఒక బిషప్ గారు ప్రతి విశ్వాసి బాప్తిసం తీసుకున్న తర్వాత బైబిల్పై వారి తలపై చెయ్యి ఉంచుకొని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం 3 సార్లు పలకమని చెప్పేవాడు. ఆ చదవండి, ఆ వాక్యం చదవండి. నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. అంటే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన? భలే వాక్యం ఇచ్చాడు దేవుడు. ఆయన సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ వస్తుందని 3 సార్లు చెప్పమంటాడు. ఏది? బాప్తిసం తీసుకున్న తర్వాత. ఈ బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? ఈ విధంగా మాట్లాడిన తర్వాత బాప్తిసం తీసుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? సువార్త చెప్తాడు, చెప్పాడు.
చెప్తాడో చెప్పరా? చెప్పకపోతే ఏమొస్తుంది? నేను బాగున్నానులే, నాకు ఎందుకు వచ్చింది, ఎవడు అలా పోతే నాకు అనుకుంటే వీళ్ళు పోతారు, శ్రమ వస్తుంది. ఏమంటాడు అక్కడ? నేను సువార్త ప్రకటించకపోయిన ఎడలు నాకు, ప్రకటించకపోతే ఏమొస్తుంది? ఇప్పుడు శ్రమ వస్తుంది. శ్రమ కావాలా, ఆశీర్వాదం కావాలి? శ్రమ కావాలా, ఆశీర్వాదం కావాలి? ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం కావాలంటే రోజుకొక్కడికైనా సువార్త చేయాలి. లేకపోతే వెళ్ళేవాడు వెళ్ళు లేదా పంపు. ఒక దైవజనుడు అన్నాడు, వెళ్ళు లేదా పంపు. ఆ వెళ్ళేవాడి కొరకు ప్రార్థించి, వెళ్ళేప్పుడు నాలుగు ఎవరు పోతుంటే ఆ వెళ్ళేవాడి కొరకు ప్రార్థన చేయాలి. పలానా చోటకి వెళ్తాను, ఎందుకు చెప్తాను? ప్రార్థన చేస్తాను. నేను వెళ్ళే ప్రదేశాలు చాలా భయంకరమైనవి. దేవుడు నన్ను అటువంటి ప్రదేశాలకే పంపిస్తాడు. ఒక ఆయన అన్నాడు, మీరు ఎప్పుడు ఒకళ్ళే వస్తారని భయం వేయదా మీకు? నాకేం భయం, దేవుడు అన్నాడు, దేవుడు పంపించాడు. బ్రతుకుంటే సువార్త చెప్తాను, చచ్చిపోతే దేవుని జరిగిపోతాను. ఇంతే, మేము వెళ్ళే ప్రదేశాలు అటువంటి. అందుకే నేను మీకు సంఘంలో కొన్నిసార్లు చెప్తాను, మీరు పలానా ప్రదేశానికి వెళ్తాను, ప్రార్థన చేయడానికి. మీరు వెనకాల ప్రార్థన చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది, టైం అయిపోయింది, అయిపోయింది, మా అంతా అయిపోయింది. సువార్తను ప్రకటించడం గురించిన లక్ష్యం, సువార్త ప్రకటన లక్ష్యం ఏంటి? మనం ప్రజలకు రక్షణ, రెండో మాట చూడండి. రక్షణ సువార్తను ప్రకటిస్తాము, నమ్మిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్షించబడతారు. సువార్త ప్రకటనకు మనం పురుకొల్పది ఏది? యేసు ప్రభు ప్రేమ. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:14. మనం ఇంకా శత్రువులమై ఉండగా ఆయన మన కొరకు చనిపోయాడు. యేసుక్రీస్తు వారు భక్తిహీనుల కొరకు చనిపోయాడు. భక్తిహీనులైనటువంటి వాళ్ళ కొరకు చనిపోయాడు. మనం ఒకప్పుడు భక్తిహీనులము, భక్తిగా మార్చబడ్డాము, దేవుని ప్రేమగా మార్చబడ్డాము. దేవుడు మనం రక్షించాడు. రక్షించిన తర్వాత మనం ఈ మాట ఇందాక చదవలేని మాట, సువార్తను ప్రకటించకపోతే మనకి శ్రమ. నేను అనుకుంటున్నాను ఈ దగ్గర నుంచి నేను వేరే విధంగా చెప్పాను. యేసు ప్రభువును నమ్మి బాప్తిసం పొందిన తర్వాత నీవు సువార్తను అలాగా యేసు ప్రభు గురించి చెప్పకపోతే నీకు భయంకరమైన శ్రమలు వస్తాయనేవండి. దానికి సాదృశ్యంగా ఈ వాక్యం చెప్పించాలి. నిజంగా ఈ బిషప్ గారు అన్నటువంటి మాట, సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ. ఏం దొరుకుతుంది? ఆశీర్వాదం వస్తుంది, జీతం వస్తుంది. తర్వాత దేవుడు ఇస్తాం. శ్రమ కావాలా, ఆశీర్వాదం కావాలి. 5వ చూడండి ఒకసారి. సువార్త ప్రకటనలో ధైర్యం. యెషయా గ్రంథం 43:10. 4 అపోస్తల కార్యములు 4:13 దాంట్లో ఉంది. ఆ లేఖనమును కంఠస్థం చేయుట. మన సువార్తను చెప్పేటప్పుడు ఉపయోగించడానికి వీలుగా బైబిల్లోని వచనాలను కంఠస్థం చేయాలి. ఏం చెప్తున్నాం? మనం అక్కడికి వెళ్ళి ఇదిగో మీకు సువార్త ప్రకటిస్తున్నాను వినండి, మనం బైబిల్ తెరిచేలో వాడు వెళ్ళిపోతారు. దాన్ని కంఠస్థం చేయాలి. కంఠస్థం చేసి అక్కడ వాళ్ళకి మనం సువార్త ప్రకటించడానికి క్షణం 5 నిమిషాలు సార్. బహిరంగ ప్రదేశాలకు వెళ్తాం, నేను నిలబడి బైబిల్ చదువుతాను, మీరు వినండి, ఎవడో విన్నాక అర్థమైందా? దాన్ని కంఠస్థం చేసుకుని వెళ్ళి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను అని చెప్పేవాడికి క్షణంలో పట్టుకుంటారు. కానీ నేను బైబిల్ తెస్తా, బైబిల్లో ఉంది, ఎక్కడ ఉంది అని ఎత్తుకునే లోపల ఎవడో దొరకడం మనకు. అర్థమైందా? అందుకనే సువార్త ప్రకటించేటప్పుడు కొన్ని వాక్యాన్ని పర్టిక్యులర్గా కంఠస్థం చేసుకోవాలి. కంఠస్థం చేసుకుంటే వెంటనే దొరికిన వెంటనే సువార్త చెప్పచ్చు. నేను బైబిల్ తెస్తా అంటే ఈ బైబిల్ తెస్తాను ఏం చేస్తారో బాబాయ్ మైండ్ ఆడికి వచ్చేస్తాను. ఈ నన్ను మతం మారుస్తాడనే మన దేశంలో ఇంకా భయంకరం. ఈయన నన్ను మతం మారుస్తాడనేటువంటి ఆలోచన వాళ్ళకి వస్తుంది. అటువంటి ఆలోచన రాకుండా వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆజ్ఞాపించిన పరిధి మనం ఆయన యొక్క సువార్తను ప్రకటించాలి. దేవుని స్తోత్రం. చివరిగా 2 మాటలు చెప్తాను. కార్యాచరణ అంటే చూడండి. కార్యాచరణ క్రింద ఇవ్వబడినటువంటి పనులలో కొన్నింటికి లేక అన్నిటిని ఎంచుకోవచ్చు. ఒక వ్యక్తిని క్రీస్తునొద్దకు నడిపించేందుకు ఉపయోగించగల బైబిల్ వచనాలను కనీసం 10 జాగ్రత్తగా వ్రాయండి. రాసుకోండి మీ దాంట్లో. తర్వాత సువార్త ప్రకటించే వానికి ప్రకటించే సాక్షిగా ఉండాల్సిన 10 లక్షణాలు రాయండి. పాపి చేసే ఒక మాదిరి ప్రార్థనను రాయండి. పాపి ఏం చేస్తాడు?
బహిరంగ సేవ సమయంలో ఎంతమంది క్రీస్తుతో నడిపించాలనుకుంటున్నారో ఒక లక్ష్యంతో ప్రార్థనాపూర్వకంగా వారి పేర్లను రాయండి. మిగతాది 2వ సెషన్లో చెప్పుకుందాం. ఇంతవరకు మీరు చూసుకోండి. పాపి చేసే ఒక మాదిరి ప్రార్థన బైబిల్లో ఉంది. నేను చెప్పను, మీరు రాసి చూపించండి. నేను దాని అడుగుతా. చెప్పొద్దు ఎవరికి వాళ్ళు, సీక్రెట్ అది. ఎవరికి వాళ్ళు రాయండి అంటే మీరు చెప్పుకోండి. మీరు వాళ్ళకి చెప్తే ఇంటికి వాళ్ళు ఇచ్చేస్తారు. హల్లెలూయా.